హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాకుండా సాంబార్, రసంలోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పీలర్తో పీల్ చేసేసుకోవాలి. లైట్గా తక్కువ ఉండేటట్లుగా పీల్ చేసుకోండి. మొత్తం తీసేయకూడదండి, లైట్గా తక్కువ ఉండేటట్లుగా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా సన్నగా చక్రాలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో గింజలు తీసేసుకోండి. గింజలు తీయకపోయినా పర్వాలేదండి. గింజలు ఇష్టపడేవారు డైరెక్ట్గా గింజలు తీయకుండానే ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే గింజలు తీసేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఇలా ముక్కల నుండి వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది. ఇలా చేతితో వాటర్ లేకుండా ముక్కల్ని పిండేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా ముక్కలను కూడా వాటర్ లేకుండా పిండేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కలు అస్సలు చేదు లేకుండా ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీనిలో ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు సగం సగం వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. నేను కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి వేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కచ్చా పచ్చగా దంచిన 7-8 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ను ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.